పిల్లలు ఏదన్నా స్నాక్ అడిగినప్పుడు ఎప్పుడు ఒకే స్నాక్ కాకుండా ఏదైనా కొత్తగా, అది కూడా చాలా టేస్టీగా, అది కూడా ఇంట్లో ఉండే గోధుమ పిండితో ఖర్చు లేకుండా ఇలా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఈ స్నాక్ మనము ఒక 20 రోజుల పాటు కూడా నిలువ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా నల్ల నువ్వులు కూడా వేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నువ్వులు వేయడం వల్ల. అలాగే కొద్దిగా వాము కూడా బాగా చేత్తో నలుపుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు పొడి చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లిక్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కాస్త వేడి చేసుకుని నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి అన్న వేసుకోవచ్చు, లేకపోతే బటర్ కూడా వేడి చేసుకొని వేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే మీరు ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. పిండికంతా కూడా చక్కగా ఇలా పట్టించుకోవాలి. ఇలా బాగా పిండికి పడితేనే బాగా క్రిస్పీగా వస్తాయి. పిల్లలు తింటారు కాబట్టి ఖచ్చితంగా మీరు బటర్ కానీ లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది వాటర్ చల్లుకుంటూ మనము చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదండి, కాస్త గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా బాగా చేత్తో బాగా ఒత్తుకొని కలుపుకోవాలి. జస్ట్ ఇది ఒక 5 నిమిషాల పాటు మూత పెడితే సరిపోతుంది. మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా చక్కగా పిండికి పడుతుంది. తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ చేత్తో బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత బాగా చపాతీ ముద్ద పెద్దగా ఉండేటట్టు ఇలా 2 భాగాలుగా చేసుకొని చపాతీ పీట పైన పెట్టుకొని బాగా ఒత్తుకోవాలి. చపాతీలాగా బాగా ఇది పల్చగా ఒత్తుకోవాలంటే మందంగా ఉండకూడదు. బాగా పల్చగా వీలైనంత వరకు ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా పొడి పిండి అనేది చల్లుకోవాలి. ఎప్పుడైనా మనం జర్నీ చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటి స్నాక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అండి. చూడండి, బాగా అంత పిండి చల్లుకున్న తర్వాత ఇలా గట్టిగా రోల్ చేసుకోవాలి. చుట్టుకుంటూ ఇలా మనము టైట్గా చుట్టుకోవాలి. ఇలా బాగా చుట్టుకున్న తర్వాత చేత్తో కూడా బాగా ఒకసారి బాగా ఇలా రోల్ లాగా చేసుకున్నామంటే బాగా స్టిక్కీగా అయిపోతుంది లోపలంతా కూడా. ఇదంతా కూడా చక్కగా సరి చేసుకున్న తర్వాత చాకుతో కట్ చేసుకోవాలి. బాగా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని రౌండ్ షేప్లో ఇలా చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన స్వీట్ అండ్ స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకొని మనము చపాతీ కర్రతోనే ఇలా ఒత్తుకోవచ్చు, లేకపోతే చేత్తో కూడా ఒత్తుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ కూడా ఇలా చేసుకొని తీసేసుకుందాము. అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదండి, లో హీట్లో ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి. మనం గోధుమ పిండి కాబట్టి వేసింది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకున్నారంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇవి బాగా ఇలా పైకి తేలిన తర్వాత ఇలా ఒకసారి ఒత్తుకోవాలి గరిటతో. ఇలా ఒత్తుకున్నామంటే కాస్త లేయర్ అనేది మనకు చక్కగా కనిపిస్తుందండి, పొరలుగా వస్తుంది. అన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, పొరలు అనేది చక్కగా కనిపిస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నురగ అనేది కాస్త ఆగిన తర్వాత తీసేసుకోవడమే. మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకుందాము. మనం ఈవినింగ్ పూట స్నాక్గా తీసుకోవచ్చండి. టీ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో అలాగే వర్షాకాలంలో కూడా మనము టీ టైం అప్పుడు ఇలాంటి స్నాక్ తింటే చాలా బాగుంటుంది. వేడిగా తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఇలా స్టోర్ చేసి పెట్టామంటే మనకు 20 రోజులు కూడా నిలువ ఉంటాయండి. అస్సలు పాడవవు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. అస్సలు ఆయిల్ పీల్చుకోవండి, చాలా డ్రైగా ఉంటాయి. పిల్లలకి ఇలాంటి స్నాక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నచ్చింది కదా, వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలాగుందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.